ఓం శ్రీ గురుభ్యో నమః. ఏదైనా అలవికాని విషయాన్ని విజయం వరించటానికి ఏదైనా సరే ఫిజికల్గా ఆ విషయాల్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఒక మంత్ర సూక్తంలో చిన్న మంత్రం ఉంది, అది చెప్తాను. దాన్ని వేదం చదువుకున్న గురువుల దగ్గరికి వెళ్ళి మీరు దాని శబ్దార్థ జ్ఞానంతో మాత్రమే తెలుసుకొని చేయాలి. నేను వేదం చదువుకోలేదు కాబట్టి నేను చెప్పే దాంట్లో కొంత ఈ యొక్క స్వరములో డిఫరెన్స్ ఉంటుంది, అర్థమైందండి. నేను కేవలం శ్రీ విద్యోపాసకులు అలాంటి వాళ్ళ కోసం చెబుతున్నాను. సామాన్య మానవులు కూడా చేయొచ్చు, తప్పు ఏమీ లేదు, అర్థమైందా. అభిప్రేహి దక్షిణతో భవా మేధ వృత్రాణి జంగనావభూరి జుహోమితే ధరుణ మధ్వో అగ్రముఖ ఉపాంసు ప్రథమాపి భావ. ఇది వాళ్ళ దగ్గరికి వెళ్తే దీన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ వదలాలి మొత్తం కూడా మీకు నేర్పిస్తారండి. శబ్దార్థ జ్ఞానంతో తెలుసుకోండి. అనేక ఉత్తమ విజయాలు కలిగేటువంటిది. మొత్తం సూక్తం చదవక్కర్లేదు, మొత్తం సూక్తం చదివితే మంచిదే, కానీ అవసరం ఉండదు. నీకు కావాల్సింది ఏంటి? ఈ పలానా కూర మాత్రమే కావాలి. భోజనానికి వెళ్ళినప్పుడు అన్నీ పెడతారు, నీకు భోజనం అవసరం లేదు, పలానా కూర కావాలి, ఆ కూర వరకే తినచ్చు. ఆ విటమిన్ తగ్గింది కాబట్టి అంతవరకు తెచ్చుకోవచ్చు, తప్పు లేదు. చెయ్యకూడదని శాస్త్రంలో ఉండదు, అర్థమైందండి. దీన్ని మీరు చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు మీకు ఇది ఎలా చేయాలని. సర్లేంటే మరి ఈనాటి శ్రీవి చక్రనవావరణ గుప్త గాయత్రి మంత్రం ఏంటంటే ఓం హ్రీం ఓం కయ్యేలా ఐం హ్రీం ఐం సర్వాంగ సుందర్యై విద్మహే ఐం క్లీం సౌః అసకహల క్లీం హ్రీం క్లీం జగద్యోనియై ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. ఇది వచ్చేసి ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అనేది మీకు బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి యొక్క స్థూల శరీరము ఏ విధంగా మనం చూడలేమో మంత్ర శరీరంతో భావించాలండి. ఇది మామూలుగా ఉండేది శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అంటే ఈ విశ్వములో ఉన్న సర్వ దేవతల స్వరూపమే ఆ పరమేశ్వరండి. ఆమెను వచ్చేసి ఆత్మజ్ఞాన స్వరూపిణి అనొచ్చు, లేకపోతే ఆకాశానికి పైన అంతరిక్షంలో ఉండే దేవతగా భావించవచ్చు. సర్వ శబ్దములు ఆ నుంచి క్షం వరకు ఉండేటువంటి అక్షరాలు ఉంటాయి కదండి, వాటికి హల్లులు కలిపితే విపరీతమైన మార్పులు చేర్పులు ఉంటాయండి. అవన్నీ కూడా మంత్రశాస్త్రపరంగా ఉంటాయి, అన్నీ ఆమె అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా శృతి